నుంచి 2023 దాకా బీఆర్ఎస్ అధికారంలో ఉంది రాష్ట్రంలో. బీఆర్ఎస్ అధికారంలో ఉండి మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్, రాష్ట్ర మంత్రిగా కేటీఆర్, హరీష్ రావు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులు పాలు చేసి 8 లక్షల కోట్ల అప్పులు చేసి ఈ రాష్ట్ర ప్రజలను కోలుకోకుండా చేసినటువంటి చరిత్ర ఘనత కేసీఆర్. 8 లక్షల కోట్లు దోసుకొని 3 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు అప్పు చేసి 3 లక్షల కోట్లు దోసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా దాని అంచనా 38,000 కోట్లు అయితే 1,50,000 కోట్లకు పెంచి 1,00,000 కోట్లు దాంట్లో దోసుకున్నారు. హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి కేసీఆర్ బీనామీ, కేటీఆర్ బీనామీ, హరీష్ రావు బీనామీ పేర్ల మీద పెట్టుకున్నారు. పట్టవాటిని ఆడిబిడ్డ అని చూడకుండా, సొంత చెల్లి అని చూడకుండా కేటీఆర్, సొంత బిడ్డ అని చూడకుండా కేసీఆర్ బయటికి నెట్టేయడం జరిగింది. అంటే ఈ 10 ఏళ్ళు దోసుకున్న ఆస్తిని బిడ్డకు అడిగినందుకు బిడ్డను ఇంట్లో నుంచి బయటికి గెంటేశారు. అధికారం ఇయ్యము, మేము ఈ దోసుకున్నటువంటి 30,000 ఎకరాల భూమిలో 1 ఎకరం కూడా భూమి ఇయ్యము, ఈ 3 లక్షల కోట్లలో 1 రూపాయి కూడా నీకు ఇయ్యమని చెప్పి కేసీఆర్ బిడ్డను, కేటీఆర్ మరి ఆయన చెల్లె కవితను బయటికి నెట్టేయడం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే, మీడియా సోదరులు కూడా తెలుసు. ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విచ్చలివిడిగా దోపిడీ, ఇసుక దందా, మొత్తము కాంట్రాక్టులు, వ్యాపారుల దగ్గర విపరీతమైన డబ్బు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి 3 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు, మా కేటీఆర్ 1,000 కోట్లు సంపాదించాడు, మా హరీష్ రావు 1,000 కోట్లు సంపాదించుకున్నాడు, మేమెందుకు సంపాదించుకోకూడదు అని చెప్పి తెలంగాణ ప్రజల సొమ్మును దోసుకున్నారు. ప్రభుత్వ సొమ్మును కూడా ఖాళీ చేసింది. ఒక్కొక్క మంత్రికి కేసీఆర్ ముఖ్యమంత్రిగా 3 లక్షల కోట్లు దోసుకుంటే కేసీఆర్, కేటీఆర్ 3 లక్షల కోట్లు అయితే మాకు 1,000 కోట్లన్నా ఉండకూడదా అని చెప్పి అప్పటి బీఆర్ఎస్ మంత్రులందరూ కూడా, మాజీ మంత్రులందరూ కూడా రాష్ట్రాన్ని మొత్తం దోసుకున్నారు. ఒక్కొక్కరు 1,000 కోట్లు ఎదిగారు. ఇక ఎమ్మెల్యేలేమో 100 కోట్లు దోసుకున్నారు. ఇది వాళ్ళ చరిత్ర. ఇవన్నిటికీ మూటా నాయకుడు ఎవరయ్యా? ఎమ్మెల్యేలకు, మంత్రుల కంటే మూటా నాయకుడు కేటీఆర్. డ్రగ్స్కు కేటీఆర్ నాయకుడు, గంజాయికి కేటీఆర్ నాయకుడు, ఇసుక దండకు కేటీఆర్ నాయకుడు, దళితుల మీద దాడికి కేటీఆర్ నాయకుడు, ఎస్సీ ఎస్టీలకు, ఆదివాసుల మీద దాడులకు కేటీఆర్ నాయకుడు. ఒక మాఫియా నాయకుడిగా కేటీఆర్ ఈ రాష్ట్రంలో ఆ విధంగా ఎదగడం జరిగింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, ఉదాహరణ మంత్రి మధు ఉన్నాడు, మంత్రి పుట్టమధు, ఆయనను పుట్టమధు అంటారు. పుట్టమధు ఆస్తులే 2014 కన్నా ముందు ఆయన ఆస్తులు ఎంత? ఇప్పుడు 900 కోట్ల ఆస్తులు. 900 కోట్ల ఆస్తులు ఇతర దేశాల్లో కూడా పెట్టుబడులు పెట్టడం జరిగింది పుట్టమధు గారు.
ఆ విధంగానే ఇవాళ ఆరుమూరు జీవన్ రెడ్డి వేల కోట్లు సంపాదించాడు. ఇదొక మొత్తం ఎన్నేళ్ళు కాదు, వాళ్ళు ఒక మాఫియా తయారైన రాష్ట్రం మొత్తం. ఒక దుర్మార్గమైన పరిపాలన జరిగింది రాష్ట్రం మొత్తం అన్ని నియోజకవర్గాల్లో. ఇయల్లో మంత్రి మధు నీతులు మాట్లాడుతుండు, పుట్టమధు నీతులు మాట్లాడుతున్నాడు. మాట్లాడే ముందు సంస్కరణ ఒక పద్ధతి ఉండాలి. అరే చూడు భయ్, రాష్ట్రం మొత్తము 10 ఏళ్లలో మీరు దోషేశారు. మీ ఆస్తి ఎంత? నేను పుట్టమందిని అడుగుతున్నా, నువ్వు ఒక్క ఎమ్మెల్యేగా, జడిపి చైర్మన్గా, అంతకుముందు నీ ఆస్తి ఎంత, తర్వాత నీ ఆస్తులు ఎంత? ఒక పని చేద్దాం. ఇప్పుడు నువ్వు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని మాట్లాడావు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారిని నువ్వు మాట్లాడావు. ఎవరు? మంత్రి మధు మాట్లాడాడు, పుట్టమధు. నీ ఒక్కసారి నీ గత చరిత్రకి వెళ్ళు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? శ్రీధర్ బాబు గారు కాదా? శ్రీధర్ బాబు గారు తండ్రి శ్రీపతిరావు గారు అక్కడ ఎమ్మెల్యే, మంత్రిగా, ఒక ఉమ్మడి రాష్ట్రానికి స్పీకర్గా, అసెంబ్లీ స్పీకర్గా వాళ్ళకు రాజకీయ చరిత్ర ఉంది. పుట్టమధు శ్రీపతిరావు గారిది, అదేవిధంగా శ్రీధర్ బాబు గారి ఇంటి ముందు మరి ఉన్నటువంటి వ్యక్తి. అది నువ్వు గుర్తుంచుకోవాలి మదన్న. నువ్వు పుట్టమధు గారు మీరు గుర్తుంచుకోవాలి విషయం అండి. నీకు రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? శ్రీధర్ బాబు గారు కాదా ఐటీ శాఖ మంత్రి వర్యులు? నీకు బాబు గారే కదా అన్నం పెట్టింది. ఇలా నీ భార్యాభర్తలు రాజకీయంగా ఎదగడానికి కారణం బాబు గారే కదా, శ్రీధర్ బాబు గారే కదా. అది మర్చిపోయి మాట్లాడితే వాడు వీడని మాట్లాడుతున్నావు. అది సంస్కరణ కాదు కదా, పద్ధతి కాదు కదా. నువ్వు మాట్లాడే మాటలేంటి? బాగుండదు. మొత్తం నీ చరిత్ర ఇప్పితే నీకు నువ్వే ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఎవరు చేసుడు కాదు, నీకు నువ్వే. ఒక్కసారి వెనక్కెళ్ళి చూసుకోవాలి. రాజకీయాలు అనేది కొంచెం పూర్తిగా అవగాహనతో మాట్లాడాలి. మరి నీకు రాజకీయాలు తెలుసా తెలియదా? నా నోట నేను మాట్లాడడం మంచిది కాదు. వీళ్ళేంటి, నీ ఆస్తులు ఎంత? 900 కోట్లు. నువ్వు ఇతర దేశాలలో కూడా పెట్టుబడి పెట్టే స్థాయికి ఎదిగావు. నీ అల్లుళ్లకు, నీ బిడ్డలకు, నీ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 100 కోట్లు ఇచ్చావు. ఇక్కడి నుండి వచ్చింది డబ్బంతా. నీ ఇంటికాడ నీ భూములు ఎంత? నీ అయ్యవ సంపాదించిన ఆస్తులు ఎంత? శ్రీధర్ బాబు గారి దగ్గర గేటు దగ్గర ఉన్నప్పుడు నీ ఆస్తులు ఎంత? మీరు భార్యాభర్తలు పోయి ఇంటి ముందట పనిచేసి, శ్రీధర్ బాబు గారి అయ్యగారి ఇంటి ముందట పనిచేసినప్పుడు నీ ఆస్తులు ఎంత? నీ బ్రతికెంతో పూర్తిగా ఆలోచన చేసి మాట్లాడాలి. నీ చరిత్ర ఎంత? నీ చరిత్ర ఏంది? నీవు పుచ్చుకుపోయి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మీ నాయకుడు కేటీఆర్, ఇసుక దంగ మాఫియా నాయకుడు కేటీఆర్. ఆయన కంట్రోల్లో నువ్వు పనిచేసుకుంటూ మొత్తం ఇసుక దంగ చేసి 900 కోట్లు సంపాదించావు. నీ ఆస్తి ఎంత అంతకుముందు? నీ పరిస్థితి ఏంది అంతకుముందు? శ్రీధర్ బాబు గారి ఇంటి ముందటికి పోయి అయ్యా అని కాళ్ళు మొక్కుంటూ అక్కడ సర్వం ఉడిగం చేస్తే నీకు రాజకీయ భిక్ష పెట్టిండు భార్యాభర్తలు. ఓ జడిపిటీసిగా అక్కడి నుండి నీ రాజకీయ భవిష్యత్తు మొదలైంది. ఎవరి దయతోని? శ్రీధర్ బాబు గారి దయతోని కాదా? అది మరిసిపోయి మాట్లాడుతున్నావు ఎందుకు? ఒకసారి వెళ్ళు, ఎడుకు వెళ్ళు. ఒకసారి నీ చరిత్ర ఏందో దండం పెట్టుకుంటా కాళ్ళు మొక్కుంటా తిరిగినప్పుడు అర్థం కాలేదా నీకు?
ఇవాళ నీ భార్య భర్తలు ఒక స్థాయిలో ఉండడానికి కారణం శ్రీధర్ బాబు గారు కాదా? నీ కుటుంబం ఈ స్థాయిలో ఉన్నదంటే శ్రీధర్ బాబు గారు పెట్టిన భిక్షనే కదా, మంత్రి గారు పెట్టిన భిక్షనే కదా. దాన్ని మరిచిపోయి ఎట్లా మాట్లాడుతున్నావు అంటున్నా. ఇవాళ నీ చరిత్ర ఏంది? నీవు శ్రీధర్ బాబు గారిని మాట్లాడే స్థాయి నీది కాదు. ఆయన కోటికున్న విలువ కూడా నీకు లేదు. అది గుర్తు పెట్టుకొని మాట్లాడు, పుట్టమది కాదు. ఇయ్యలో నువ్వు ఇసుక దంగ చేశావు, గంజాయి అమ్మావు, డ్రగ్స్ అమ్మావు. ఇన్ని దందాలకు నాయకుడి నువ్వు ఎట్లా మాట్లాడతావయ్యా? మంత్రిని మధు పిల్లగాన్ని చంపింది నువ్వు కదా, ఒక దళితుడిని. నీ మాఫియా పోయి చంపింది కాదా? అక్కడ ఎస్టీని చంపింది నువ్వు కాదా? నీ మాఫియా నీ అల్లుడితో సహా నీ మాఫియాని పంపించి చంపించలే. అక్కడ దళితులను చంపించావు, ఎస్టీలను చంపించావు, వామన్ రావు గారి కుటుంబాన్ని దంపతులు అడ్వకేట్లను చంపించావు. దాని మీద సిబిఐ విచారణ జరుగుతుంది. నీవు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే అక్కడ ఉన్నటువంటి మంత్రి కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దళితులకు రక్షణ లేకుండా పోయింది. నేను ఎన్నిసార్లు మంత్రిలో కార్యక్రమాలకు దళితుల మీద దాడి జరిగినప్పుడు, అక్కడ ఎస్టీల మీద దాడి జరిగినప్పుడు నేను స్వయంగా వచ్చాను కదా. ఇంతమందిని ఎక్కువ నువ్వు టార్గెట్ చేసిందంతా దళితులను ఎస్టీలను టార్గెట్ చేసి చంపించావు. ఇది వాస్తవం కాదా? నీ అధికారాన్ని కేటీఆర్ నీకు అండగా ఉన్నాడని అధికారాన్ని అడ్డం పెట్టుకొని గంజాయి కూడా అక్కడ ఉన్నటువంటి అణగారిన కులాలు దళితులతో అమ్మించి మళ్ళా మీద వాళ్ళ మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన చరిత్ర నీది కాదా అని అడుగుతున్నా. ఇవన్నీ కూడా తెలుసు మాకు. ఎందుకు ఇన్ని రోజులు మాట్లాడలేకుండా ఉన్నాము? వద్దు, బాగుండదు అనే ఆలోచనతో ఉన్నాము. నువ్వు విచ్చలవిడిగా అక్కడ నువ్వు ఎమ్మెల్యేగా జడిపి చైర్మన్గా పనిచేసినావు కదనే. మరి మీ కేటీఆర్తో ఎన్ని ఇనాగ్రేషన్ చేయించినవా? ఏమైనా రోడ్లు వేయించినవా? లేకుండా దళితులకు అక్కడ ఉన్న ఎస్టీలకు అణగారిన కులాలకు ఏమన్నా ఇండ్లు ఇప్పించినవా? ఏమన్నా డబ్బులు బెడ్రూమ్లు కట్టావా? ఏమన్నా రోడ్లు వేయించావా? ఏమన్నా ప్రజల్ని ఆదుకున్నావా? అంటే ఏం చేసేవాళ్ళు అవిటి గురించి చెప్పవయా? శ్రీధర్ బాబు గారిని మాట్లాడే అధికారం నీకెక్కడిది, అక్కడ నీకెక్కడిదయ్యా? అర్హత నీకుందా అని అంటున్నా. నీ చిల్లర దందాల గురించి ఆ కాన్స్టిట్యూన్సీ ప్రజలకు తెలుసు. నువ్వు ఎన్ని మాట్లాడినా అక్కడ ప్రజల్ని నమ్మే పరిస్థితి లేదు. నీవు 10 ఏళ్లలో దళితులకు రక్షణ లేకుండా పోయింది, అక్కడ ఎస్టీలకు రక్షణ లేకుండా పోయింది. ఎవడు ఎదురు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేయించావు, చంపించావు. మంత్రి మదానంతో చంపి కాలువలు పడేస్తే ఆ శవాన్ని తీసుకొచ్చి ఇంటి ముందటేస్తే అక్కడ వాళ్ళు ఎవరైతే నీ అల్లుడితో సహా నీ బంధువులే అంటున్నారు, ఒక్కరి మీద కూడా కేసు కాకుండా చూశావు. అది మాకు తెలియదాబోయా? అంటే నీ చరిత్ర పూర్తిగా తెలియకుండా లేము. ఇలా నువ్వు శ్రీధర్ బాబు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా అంటే నువ్వు మర్యాదగా మాట్లాడని నేర్చుకో. ఒకవేళ నోరు తెరిస్తే, నేను ఇంతకుముందు కూడా చెప్పిన, నోరు తెరిస్తే నీ ఇద్దరు భార్యాభర్తలు కూడా ఉరిపెట్టుకొని సావాలని ఆత్మహత్యలు చేసుకోవాలి. అది గుర్తుపెట్టుకో. ఆ మాటను నేను మాట్లాడకుండా ఆపుతున్నా. ఏం తమాషాలు చేస్తున్నావా? నీ చరిత్ర మాకు తెలియదా? చిల్లర క్యారెక్టర్, చిల్లర గుణాలు మీ దగ్గర ఉన్నాయి. ఏంటి నువ్వు పోటీ పడేది? ఇవాళ నువ్వు అనుకుంటున్నావు అక్కడ ఉన్నటువంటి దళితులు కానీ, ఎస్టీలు కానీ, అణగారిన కులాలు కానీ అన్ని వర్గాల ప్రజలు శ్రీధర్ బాబు గారికి అండగా ఉన్నారు. ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి దళితులంతా, అణగారిన కులాలంతా ఆయనకు అండగా ఉన్నారు. అది గుర్తు పెట్టుకో. నువ్వు కాళ్ళు మీదికి పెట్టి తల కిందకి పెట్టినా ఇక నువ్వు అక్కడ నువ్వు జడిపిటీసి కాదు, నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు. అది నువ్వు ఛాలెంజ్ చేస్తున్నామో అది గుర్తు పెట్టుకో అంటున్నా. జరగని విషయం అంటున్నా.
ఆనాడేందో బీఆర్ఎస్ కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది అంతే. ఇప్పుడు ఈ తెలంగాణలో ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ నిన్ను కానీ ఎవడు నమ్మే పరిస్థితులు లేరు. ఈ దొరడు కేసీఆర్ దొరను నమ్మే పరిస్థితులు తెలంగాణలో లేరు. కేటీఆర్ దొరను నమ్మే పరిస్థితులు లేరు తెలంగాణలో. అది గుర్తుపెట్టుకో, తొక్కి పడేస్తారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా 99% ఉన్న ప్రజలు మొత్తం పాతరేస్తారు అంటున్నా బీఆర్ఎస్ పార్టీని. అది గుర్తుపెట్టుకొని మాట్లాడే ముందు ఆలోచన వేసుకుంటూ మాట్లాడు. ఆశామాష ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరదు. ఏదున్నా నోటికి వచ్చిన విధంగా మాట్లాడుతున్నాం. ఆయన ఒక ఐటీ శాఖ మంత్రి, 3 సార్ల మంత్రి. నీ ఆస్తులకు అయిన ఆస్తులకు పోల్స్తే ఏముంటుంది తెలుసా? ఇప్పటికీ హైదరాబాద్లో ఆయనకు ఒక అపార్ట్మెంట్ ఉంటుంది. అది 6వ ఫ్లోర్లో ఉంటుంది, 6th ఫ్లోర్లో ఉంటుంది, ట్యాంక్ బండ్ దగ్గర. ఆయన మంత్రి అయిన తర్వాతనే మినిస్టర్ కోర్సుకు వచ్చాడు. అంతకుముందు చిన్న అపార్ట్మెంట్లో ఉంటాడు. ఆయన ఇంత అమెరికా పోయి అమెరికాలో చదువుకొని కంపెనీ పెట్టుకొని కంపెనీ ద్వారా ఆయన జీవనాధారం గడుస్తున్నది. నీ లెక్క దోపిడీ చేసిన డబ్బు అయిన దగ్గర లేదు. ఒక్కసారి ఎమ్మెల్యే అయితేనే 900 కోట్లు సంపాదించావే. మరి ఆయన ఇన్నిసార్లు ఎమ్మెల్యే అయ్యాడు. వారి తండ్రి కూడా మరి రాష్ట్రానికి, ఉమ్మడి రాష్ట్రానికి అసెంబ్లీ స్పీకర్గా ఉండే అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిండు. మరి శ్రీధరబాబు గారు కూడా అనేక సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, 3 సార్లు మంత్రి. అయినా ఆయన దగ్గర డబ్బు లేదు. సరిగా హైదరాబాద్లో ఉండడానికి ఇల్లే, ఒక ఇండిపెండెంట్ ఇల్లు కూడా లేదు. మంత్రిలో ఆయన తాత తండ్రులు కట్టిన ఇంటికి వచ్చి గదే ఇల్లు డెవలప్ చేసుకుని గదే ఇంట్లో ఉంటుండు తప్ప మరి నీ అన్ని ఆస్తులు లేవు కదా. ఒక్కసారి ఎమ్మెల్యే వెళ్తేనే 900 కోట్లు సంపాదించావే. మరి ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చింది? ప్రజలు గమనిస్తుంటారు. మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు. నీ చరిత్ర తెలియంది కాదు, తెలుసు, కానీ నేను అవి మొత్తం డీటెయిల్స్ మాట్లాడతలేను. ఎందుకంటే నీ స్థాయి కాదు. నువ్వు 3rd క్లాస్లో నీ గురించి నేను మాట్లాడితే కూడా గలీజ్ పాడైతుందని మాట్లాడతలేను. నీ స్థాయి అది కాదు. నీ స్థాయి కాదు కాబట్టే మాట్లాడతలేదు. నువ్వు 3rd క్లాస్లో నీ గురించి నేను మాట్లాడేది బాబు, నీ గురించి నేను మాట్లాడేది. కానీ నేను తప్పని పరిస్థితిలో మాట్లాడవలసి వస్తుంది. నీవు కాదు, ఇంకొక మీ కేటీఆర్ అంటుడు 100 సంవత్సరాలైనా గవర్నమెంట్ రాదు. బీఆర్ఎస్ అనేది బీజేపీలో విలీనమైపోతుంది, ఖతమైపోతుంది. అది గుర్తుపెట్టుకో. బీఆర్ఎస్ అనేది ఇయాల్లో ఎస్టీలు, అణగారిన కులాలు, మైనార్టీలు ఈ దొర కుటుంబాన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. నీలాంటి పాలేర్లు వాళ్ళకు సపోర్ట్ చేస్తారు తప్ప మీరంతా పెద్ద పాలేరు. కాబట్టి మీరు అక్కడ పాలేరు పని చేసుకుంటే బతకండి. కానీ బీఆర్ఎస్ ఆ దొర పార్టీని ఈ రాష్ట్రంలో అధికారులకు తీసుకురావాల్సిన అవసరం ప్రజలకు లేదు. ప్రజలు కూడా పకడ్బందీగా ఆలోచన చేసుకుని ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ అనేది ఇంకొక 50 ఏళ్ళు కానీ బీఆర్ఎస్ అనేది ఇక్కడ లేదు. దొర పార్టీని రానియరబ్బా. కేసీఆర్ దొర పార్టీని ఈ రాష్ట్రంలో అధికారులకి రానియరు. అది గుర్తుపెట్టుకో. ఈ దోపిడీ చేసిన ఎమ్మెల్యేలందరికీ, ఈ మంత్రులందరికీ కూడా, మాజీ మంత్రులందరికీ కూడా చెప్తున్నారు, మీరు తలకిందులు పెట్టుకున్న ఈ రాష్ట్రంలో ఆ దొర కుటుంబాన్ని నమ్మరు తెలంగాణ ప్రజలు.